సో జై శ్రీ మాతాజీ అండి. మనం మార్నింగ్ నుంచి కూడా మెడిటేషన్ గురించి చాలా విషయాలు శ్రీ మాతాజీ చెప్పారు. అయితే ఎవరికైనా అసలు ధ్యానం అంటే ఏం అర్థమైందో మనం ఒకసారి ప్రశ్నించుకుందాం. మార్నింగ్ మెడిటేషన్ దగ్గర నుంచి అంటే గైడెడ్ మెడిటేషన్ లో శ్రీ మాతాజీ ఏదైతే ముందు మాట్లాడారో ఆ ప్రవచనం యొక్క సారాంశాన్ని తెలుగులో మనకి వివరించడం జరిగింది. అందులో శ్రీ మాతాజీ ధ్యానం గురించి మనకి ఏం చెప్పారు? ధ్యానం అంటే ఏదో 10 నిమిషాలు కళ్ళు మూసుకుని కూర్చోవడం కాదు. మనం అనుకుంటాం 10 నిమిషాలు చేస్తున్నాం, గంట సేపు చేస్తున్నాము ఆ కళ్ళు మూసుకుని, ఇది ధ్యానం. మన శ్రీ మాతాజీతో కనెక్ట్ అయిపోయాము, శ్రీ మాతాజీ గారికి పుష్పం పెట్టేశాము, హారతి ఇచ్చేసాము, బొట్టు పెట్టాము, ఇది ధ్యానమే. అది ఎంతవరకు కరెక్ట్? మనం చేసేది బాహ్యంగా చేసేవి ఇవన్నీ కూడా ధ్యానం కాదండి, బాహ్య ధ్యానం అవుతుంది. ధ్యానంలో కూడా 2 రకాలు ఉన్నాయి, బాహ్య ధ్యానము, అంతర్ముఖ ధ్యానం. కానీ మనం శ్రీమాతాజీకి దగ్గరగా ఆవిడ యొక్క ఇన్స్ట్రుమెంట్ గా ఉండాలి అంటే మన యొక్క అంతర్ముఖ ధ్యానం ఉన్నత స్థితిలో ఉండాలి. ఆ బంధాన్ని మనం బలపరుచుకోవాలి. ఆ బంధాన్ని మనం బలపరుచుకోవాలి అంటే మన యొక్క ధ్యానం ఏ విధంగా ఉండాలి అంటే మెలకువ స్థితిలో ఉంటూ ధ్యానంతో నిర్విచార స్థితిలో మనం ఉండగలగాలి. ఈ నిర్విచార స్థితి అనేది అంటే ఎటువంటి ఆలోచనలు లేని స్థితి. ఆ స్థితి మనకి ఎలా వస్తుంది? మన సాధన మీద వస్తుంది. మనకి చిత్తాన్ని పొద్దున్నుంచి చెప్తున్నారు, సహస్రారం మీద ఉంచుకోవాలి, శ్రీమాతాజీ లోటస్ ఫీట్ శ్రీచరణాల మీద ఉంచుకోవాలి అని చెప్తున్నారు. కానీ ఇంతమంది ఇక్కడ కూర్చున్నాం కదా సహజ యోగులు. ఇంకొక విషయం ఏంటంటే శ్రీమాతాజీ ఒక విషయం చెప్పారు మార్నింగ్, మీరందరూ భగవంతుని చేత ఎంచుకోబడిన పరికరాలు అని. సో భగవంతుని చేత ఎంచుకోబడి శ్రీ గణేషుని ఆశీస్సులతో సహజ యోగులుగా మలచబడిన వారు మీరు అని శ్రీ మాతాజీ మార్నింగ్ స్పీచ్ లో చెప్పారు. అంటే ఎంత ఉన్నతంగా మనల్ని ఉంచారో, మరి అంత ఉన్నతంగా ఉంచినప్పుడు శ్రీ మాతాజీ మనం ఆ నిజమైన సహజ యోగిగా ప్రవర్తిస్తున్నామా అది మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఆ విధంగా ప్రశ్నించుకుంటే సమాధానం మనకే దొరుకుతుంది. మనం ఇక్కడ కూర్చున్నాం ఇంతమంది, మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు లంచ్ వరకు కూడా శ్రీమాతాజీ చిత్తం మీ సహస్రాలలో ఉంచుకోండి, శ్రీమాతాజీ ఇన్స్ట్రుమెంట్స్ ఎవరేమి చెప్పినా ఆ మంచిని మీరు గ్రహించండి అని పొద్దున్న నుంచి వరుసగా చెప్తూనే ఉన్నారు. కానీ ఎంతమంది ఇక్కడ కూర్చుని మన మైండ్ ఎక్కడో ఆలోచిస్తూ ఉంటుంది? కేవలం బాడీ ఇక్కడ ప్రెసెంట్, మైండ్ చూస్తే ఆలోచనలు ఎక్కడెక్కడో బయట మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది, వీటి మీదకి వెళ్ళిపోతుంది. అంటే మన దృష్టి ధ్యాస అనేది పక్కకి మరలుతుంది. అలా ధ్యాస పక్కకి మరలకుండా కేవలం సహస్రారంలో ఉంచుకోగలగాలి. అది ఎలా వస్తుంది అంటే సాధన ద్వారా వస్తుంది. మనం ఏ పని చేస్తున్నా, అందుకే ధ్యానంలో కూర్చోకండి, ధ్యానంలో ఉండండి అన్నారు శ్రీమాతాజీ. ధ్యానంలో కూర్చోవడానికి ధ్యానంలో ఉండడానికి చాలా తేడా ఉంది. మనం ఏ పని చేస్తున్నా మనం చిత్తం సహస్రాలలో ఉంచుకుని శ్రీమాతాజీతో కనెక్ట్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన అందరం లేడీస్ కాబట్టి ఇంటి పని చేసుకుంటూ ఉంటాం. సో కుకింగ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం వంట చేస్తున్నప్పుడు కూడా మనం ఏదో మామూలుగా మనం ఎవరికో వంట చేస్తున్నాం మన పిల్లలకి అలా అనుకుని వంట చేసి మన బాధ్యత మన పని అనుకోకుండా శ్రీమాతాజీ మనకి ఈ గృహస్థ జీవితం ద్వారా వీళ్ళందరికీ వండి పెట్టే అవకాశం శ్రీమాతాజీ మనకి ఇచ్చారు, ఇది ఎంతో ప్రేమతో కూడినది అని మనం ఆ శ్రీమాతాజీని సహస్రాలలో ఉంచుకుని మనం వంట చేసినప్పుడు ఆ తల్లి యొక్క వైబ్రేషన్స్ మన ద్వారా ఆ వంటలోకి వెళ్ళి అది తిన్న వాళ్ళందరూ కూడా సంతృప్తితో మనల్ని ఆశీర్వదిస్తారు. ఏ దేవీ దేవతలకి దక్కని ఆశీర్వచనాలు మనకి లభించాయి. ఏ దేవీ దేవతలు కూడా శ్రీమాతాజీ ముందు ఆదిశక్తి ముందు కూర్చోరు, నిలబడే ఉంటారు. కానీ మనకి ఎంత అవకాశం ఇచ్చారు శ్రీమాతాజీ, ఎంత అదృష్టాన్ని ఇచ్చారు. తల్లి ఎదురుగా చక్కగా కూర్చుని మీరు హాయిగా చేసుకోండి, ధ్యానం చేసుకోండి అంటారు. పైగా అమెండ్మెంట్ కూడా ఇచ్చారు మనకి. అమెండ్మెంట్ ఎలా ఇచ్చారు? చిత్తం సహస్రారంలో నిలుపుకోవాలి అంటే అది కొంత మానవులుగా మనకి సాధ్యం కానిదే, కానీ మీరు సాధన చేస్తూ నెమ్మదిగా అలవాటు చేసుకోండి అన్నారు. అలా అలవాటు చేసుకునే క్రమంలో ఒక్కొక్కసారి చిత్తం బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ అది బయటికి వెళ్ళినప్పుడు ఆ ధ్యాసని కనుక మనం గ్రహించగలిగినట్లయితే అది తిరిగి ఇమీడియట్ గా మన సహస్రాలలోకి వస్తుంది. సో అంటే ఒకసారి మనం తప్పుకున్నా మళ్ళీ అది ఎలా లోపలికి రావాలి అనేది శ్రీ మాతాజీ గారు మనకి చెప్పారు, అమెండ్మెంట్ కూడా ఇచ్చారు. మీరు ఇలా తప్పుకుంటారు, మళ్ళీ వెంటనే మీరు రికగ్నైజ్ చేయండి, అది గుర్తిస్తే వెంటనే మనం మళ్ళీ నిర్విచార స్టేట్ లోకి వెళ్తాం. ఈ విధంగా మనం నిర్విచార స్టేట్ లో ఉండాలి. ఇంకా మెయిన్ ఏంటంటే మన కలెక్టివిటీలో ఉన్న సామూహికతలో ఉన్న
మన వ్యక్తిగతంగా కూడా మన ధ్యాన స్థితిని మనం పెంచుకోవాలి. ఇండివిజువల్ గా కూడా ఇంటర్నల్ గ్రోత్ అనేది ఉండాలి. ఆ అంతర్గతంగా గ్రోత్ ఎలా వస్తుంది? మన యొక్క ప్రవర్తన మార్చుకోవాలి. దీనికి అనేక సోపానాలు ఉన్నాయి. ఉదయం నుంచి చెప్పారు, ఉదయం మార్నింగ్ మెడిటేషన్ చేయాలి, ఈవినింగ్ మెడిటేషన్ చేయాలి, ఫుడ్ సోక్ చేయాలి, షూ బీట్ చేయాలి, అవసరమైనప్పుడు ట్రీట్మెంట్స్ చేసుకోవాలి, అలాగే వారం వారం కలెక్టివిటీకి వెళ్ళాలి. ఇలా 21 సోపానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాటిస్తూ, కానీ ఎవ్వరూ కూడా పాటించేది యాంత్రికంగా మాత్రం పాటించొద్దు దయచేసి. మనకి శ్రీమాతాజీ ఇచ్చిన అదృష్టం కాబట్టి అది ఒక వరం మనకి. ఆ వరాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనే ధ్యాసతోనే మనం అక్కడ కూర్చోవాలి, మెడిటేషన్ చేస్తున్నా ఏం చేస్తున్నా కూడా. సో అప్పుడు మన యొక్క ప్రవర్తనని కూడా మనం మార్చుకోవాలి. మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అంటే అందరినీ ప్రేమించగలిగే స్థితి మనకు ఉండాలి. అందరినీ ప్రేమించగలిగే స్థితి మనకు ఉండాలి అంటే మన యొక్క అంతర్ముఖంగా పరిశుద్ధంగా ఉండాలి మనం. అంటే కల్మషం అంతా ఈర్ష, అసూయ అవన్నీ లోపల నింపేసుకున్నాం అనుకోండి. ఒక కుండ ఉంది, కుండలో నీళ్లు పోస్తాం. నిండా ఉన్న కుండలో నీళ్లు పోయాలంటే పోయగలరా మాతాజీ? ఎవ్వరూ పోయలేరు అందులో, ఎందుకంటే అందులో ఆల్రెడీ వాటర్ ఉంది, అది పొర్లిపోతుంది. సో మన లోపల చెత్త నింపేసుకుని పనికి మాలిన విషయాలన్నీ పెట్టేసుకుని శ్రీమాతాజీ గారి దగ్గర కూర్చుంటే ఆ వైబ్రేషన్స్ ఎలా వెళ్తాయి లోపలికి? సో మనది ఖాళీ చేసుకోవాలి. మనం ఖాళీ చేసుకోవాలి అంటే మన యొక్క ప్రవర్తనలో మన హృదయాల్ని తెరుచుకోవాలి. హృదయాన్ని తెరుచుకోవాలి అంటే మన లోపల ఉన్న ఈర్ష, అసూయ, స్వార్థం, కోపం ఏవైతే ఉన్నాయో, ద్వేషం, వీటన్నిటిని మనం వదిలేయాలి. వీటన్నిటినీ వదలడం అంటే మనం శరణాగతులు అవ్వాలి. సంపూర్ణ శరణాగతులైనప్పుడు శ్రీమాతాజీ లోటస్ ఫీట్ కి మన లోపల ఎప్పుడైతే నిత్యం చిత్తం సహస్రాలలో ఉంచుకొని సాధన చేస్తామో ఒక్కొక్కటి నెమ్మదిగా మన నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. అదే క్రమంలో ఒక సహజయోగిని చూసి మనం అబ్బా వీళ్ళు ఇలా ఉన్నారు, ఎందుకు వచ్చారు ఇక్కడ, ఏదో పెడతారు ఇప్పుడు, అలా అనుకున్నాం అనుకోండి, అది మన లోపమే, వాళ్ళది కాదు, మనలోనే తేడా ఉంది. అక్కడ మనం ఎవరిని కూడా విమర్శించే ధోరణిలో మనం ఉండకూడదు. మన ప్రవర్తన మనం మార్చుకోవాలని కదా శ్రీమాతాజీ చెప్తున్నారు. శ్రీ గణేశుడితో అమాయకత్వాన్ని లోపల ఉపయోగించుకుని ప్రతి చక్రంలోనూ దేవీ దేవతలు జాగృతి చెంది వాళ్ళ యొక్క క్వాలిటీస్ మనకు వచ్చినప్పుడు మరి ఇంకా మనలో ఈ కోపం, అరిషడ్వర్గాలు ఉన్నాయి అంటే మనం ఎంతవరకు సహజయోగం సిన్సియర్గా నిబద్ధతతో చేస్తున్నాము అనేది మనం చెక్ చేసుకోవాలి. సో ఎవరినైనా విమర్శించే ధోరణిలో మనం ఉన్నాము అంటే అది మన యొక్క లోపమే అని మనం గ్రహించాలి. ఫస్ట్ పాయింట్ ఇది. రెండో పాయింట్ ఏంటంటే మనకి నిబద్ధత అనేది ఉండాలి, సిన్సియారిటీ. సామూహికత 5 కంటే మనం 5:15, 5:30కి వస్తాం. ఇది చూడండి, మన ఇంటికి ఒక అతిథిని రమ్మన్న అతిథిని రమ్మని మనం ఆ రోజు ఇంటికి తాళం వేసుకుని వెళ్ళిపోయి వచ్చేద్దాం కదా అని, కానీ రోజు లేట్ అయిపోయింది. అతిథి వచ్చి ఎక్కడి నుంచి ఉంటారండి? గుమ్మం బయట నుంచుని ఉంటారు. ఒక అతిథిని మనం ఇంటికి పిలిచి గౌరవించే పద్ధతి అదేనా? కాదు కదా. మరి ఒక మామూలు మనిషి అయిన అతిథినే మనం అంతలా చూస్తున్నప్పుడు మనకి ఆత్మ సాక్షాత్కారం ఇచ్చి తనలో ఒక కణంగా మనల్ని ఇముడ్చుకుని మనకి పూర్తి సంరక్షణ ఇస్తూ భగవంతుని సామ్రాజ్యంలో మనల్ని పెట్టి మనల్ని ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఆదిశక్తి శ్రీచరణాల చెంత ఉండేటువంటి అదృష్టాన్ని ఇచ్చినప్పుడు, ఆ తల్లి వచ్చినప్పుడు మనం ఎంతలా ఉండాలి? అందుకే మన సామూహికతకి వెళ్ళేటప్పుడు కానీ ఒకసారి మనం అనౌన్స్మెంట్ జరిగింది అంటే ఆ టైంకి ఖచ్చితంగా రావాలి. ఎందుకు రావాలి అంటే తల్లి ఏదైతే టైం అనౌన్స్ చేశారో ఆ అనౌన్స్మెంట్ టైంకి శ్రీమాతాజీ తన మొత్తం శక్తులతో వచ్చి అక్కడ ఆసీనులై ఉంటారు. ఆవిడ వస్తున్నారు, ఆదిశక్తి వస్తారా టైంకి అని చెప్పి గణాలందరూ కూడా ముందే అలర్ట్ అయిపోయి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ నించుని ఉంటారు. మనం మిరాకిల్స్ ఫొటోస్ చూసినట్లయితే అందులో కూడా మనకి వాళ్ళందరూ నిలబడే కనబడతారు మనకి. సో వాళ్ళందరూ వచ్చి శ్రీమాతాజీని అంత రెస్పెక్ట్ గా చూస్తున్నప్పుడు మరి ఆ తల్లి వచ్చేసాక మనం రావడం ఎంతవరకు సమంజసం? అది మనకి మనమే ప్రశ్నించుకోవాలి. ఒకళ్ళు చెప్పేది కాదండి. సహజయోగంలో శ్రీమాతాజీ ఏవైతే విషయాలు చెప్పాలో అవన్నీ లెక్చర్స్ ద్వారా మనకి అందించేశారు. అందించిన విషయాల్ని హిందీలోను, మరాఠీలోను, ఇంగ్లీష్లోనూ ఉన్నాయి, మాకు అర్థం అవటం లేదు అనడానికి కూడా ఆస్కారం లేకుండా శ్రీమాతాజీ వాటిని కూడా తెలుగు తర్జుమా చేసి అందించేస్తున్నారు ఇప్పుడు. సో తెలుగు తర్జుమాలో అందించినప్పుడు ఆ విషయాల్ని గ్రహించినప్పుడు వినేసి వదిలేయడం కాదు, వాటిని మనం ఆచరించాలి. మనకి మనం కనీసం రోజుకు ఒక పాయింట్ ఆచరించిన విత్-ఇన్ 7 days, విత్-ఇన్ 1 month లో మనలో చాలా మార్పు అనేది రావడం జరుగుతుంది అనమాట.
సో ఆ విధంగా మనం ప్రతి లెక్చర్ వింటున్నప్పుడు శ్రీమాతాజీ మనకి ఏం చెప్తున్నారు, మనకి ఎలా డెప్త్ పెంచుకోవాలి, మన యొక్క నడవడిక ఎలా ఉండాలి, మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అనే విషయాల్ని మనం గ్రహిస్తూ మనం ఆ తల్లి ఇచ్చినటువంటి ఆ సారాంశాలని విషయాలను ఏవైతే ఉన్నాయో అవి అర్థం చేసుకుని వాటిని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. వీటితో పాటుగా మనం ఇంకొకటి చేయాల్సింది ఏంటంటే ఇంట్రాస్పెక్షన్, ఆత్మ సమర్పణ. అది అంటే ఇంట్రాస్పెక్షన్ అంటే ఆత్మ విమర్శ చేసుకోవడం అంటే ఏంటి, మనల్ని మనం పరిశీలించుకోవడం. ఈ రోజు మన ఇంట్లో ఈ విధంగా ప్రవర్తించాం, ఈ నడవడికలో ఈ ప్రవర్తనలో మన యొక్క లోపం ఎక్కడుంది, మన వల్ల ఎవరు ఇబ్బంది పడ్డారు, ఎవరు మనల్ని ఇబ్బందిగా చూస్తున్నారు, మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు మనం చేసిన తప్పు ఏంటి అనేది మనకి తెలుస్తుంది. వన్స్ శ్రీమాతాజీ క్రేస్ వల్ల మనకి ఆ తప్పు తెలిసాక ఇంకా మళ్ళీ ఆ తప్పు మనం రిపీట్ చేయకూడదు. రిపీట్ చేసామంటే ఏంటి, ఆదిశక్తి తప్పు చూపించినా మళ్ళీ మనం రెక్టిఫై చేసుకోకుండా ఉన్నామంటే ఆదిశక్తి చెప్పిన మాటలు మనం ఆచరించడం లేదని అర్థం, అక్కడ మన లోపమే ఉంది. సో అవన్నీ మనం దృష్టిలో పెట్టుకుని మనల్ని మనం పరిశీలించుకుంటూ ఆత్మవిమర్శ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. అలాగే సంపూర్ణ శరణాగతి అనగానే మనం ఇలా మోకాళ్ళ మీద కూర్చుని ఇలా తల కిందకి దించి 2 చేతులు తెరిచి అది ఒక్కటే సమర్పణ భావం కాదు, శరణాగతి కాదు. మనలో ఉన్నటువంటి అహంకారం, ప్రత్యహంకారం వాటిని మనం పూర్తిగా తల్లికి సమర్పించగలగాలి. పూర్తిగా మనల్ని మనం హృదయపూర్వకంగా వినమ్రతతో అనుకువతో సమర్పించుకున్నప్పుడు అది శరణాగతి అవుతుంది. అప్పుడు ఏ సమస్య కూడా మనకి రాదు. ఎటువంటి సమస్య మన కర్మఫలం అనుసారం వచ్చినా అది మనల్ని ఇలా తగిలి వెళ్ళిపోతుంది తప్ప దాని యొక్క ప్రభావం అనేది మన మీద ఉండదు. సో అది కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో మన యొక్క శరణాగతి చాలా సమర్పణా భావంతో ఉండాలి. ఒకవేళ ఎవరికైనా కుటుంబంలో ఒక సమస్య వచ్చింది అనుకుందాం, ఆ సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, ఆ సమస్యని తల్లికి శ్రీచరణాలకి సమర్పించాక ఆ సమస్యని అక్కడితో వదిలేయాలి మనం. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం, అయ్యో శ్రీమాతాజీ ఎందుకు ఇలా చేశారు, మనకి ఎందుకు ఇలా అయ్యింది అని ఆలోచిస్తూ ఉంటాం. సో అక్కడ మీరు ఆలోచిస్తూ ఉంటే ఆ సమస్య గుదిబండై కూర్చుంటుంది తప్ప నెత్తి మీద భారం అవుతుంది, మన సహస్రాలలో భారం అయ్యి గుదిబండగా కూర్చుంటుంది తప్ప శ్రీమాతాజీ ఏమంటారు, ఓహో నువ్వు నాకు సమర్పించానంటున్నావు కానీ నువ్వేం చేస్తున్నావు, నీ కర్తవ్యం ఏంటి, నువ్వు ఆలోచిస్తూ కూర్చున్నప్పుడు నేను నీకేం చేస్తాను, ఇంకా సరే నువ్వు చూసుకో అని శ్రీమాతాజీ వదిలేస్తాను. సో అక్కడ మన యొక్క సమర్పణ భావం అనేది కరెక్ట్ గా ఉండాలి. ఒకసారి మనం శరణాగతి చేశాము అంటే ఆ సమస్యని శ్రీమాతాజీ పరిష్కరిస్తారు అనే బలమైన నమ్మకం మనలో ఉండాలి. ఒకవేళ మనం అనుకున్న సమయంలో దాని యొక్క సొల్యూషన్ కనుక రాకపోయినట్లయితే అది శ్రీమాతాజీ మన మంచికే చేశారు అంటే ఆ సొల్యూషన్ కన్నా కూడా మంచి రిజల్ట్ అనేది ఫ్యూచర్ లో మనకు వస్తుందన్నమాట. ఆ నమ్మకం మనం ఎంత స్ట్రాంగ్ గా పెట్టుకుంటే, ఎంత బలంగా మనం నమ్మితే ఆ నమ్మకం మనల్ని ముందుకు నడిపిస్తుంది. శ్రీమాతాజీ దగ్గర నుంచి మనకి త్వరగా బ్లెస్సింగ్స్ అనేవి మనం చాలా బాగా అందుకుంటాం అనమాట. వీటితో పాటు మనకి ఇంటర్నల్ డెప్త్ పెంచుకోవడానికి చిన్న చిన్న టెక్నిక్స్ కూడా ఉన్నాయి. లైక్ మన ఇంట్లో మనం చేస్తున్నప్పుడు మనకి తెలియకుండా ఒకవేళ మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళామనుకోండి, అక్కడ ఏదైనా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ యొక్క నేటివిటీ మనకి ఎఫెక్ట్ అయిపోతుందేమో. ఇందాక శ్రీమాతాజీ చెప్పారు, నిర్విచార స్థితిలో ఉండి వైబ్రేషన్స్ ఇస్తే అసలు ఏది ఎఫెక్ట్ అవ్వదు మీకు. మీరు శారీరక భావోద్వేగ అంటే మన మైండ్ మెచ్యువల్స్ దాంట్లో ఉండి మనం కనుక పనిచేస్తే ఖచ్చితంగా అది ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ విధంగా మన ఇంటర్నల్ డెప్త్ పెంచుకోవడానికి కూడా శ్రీమాతాజీ గారు చెప్పిన చిన్న చిన్న టెక్నిక్స్ ఉన్నాయి. మీ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.